డ్రోన్స్. అసలు డ్రోన్ అంటే ఏంటి, వాటి క్లాసిఫికేషన్స్ ఏంటి, వాటి ఫుల్ ఫామ్ ఏంటి, ఈ వీడియోలో దాని గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం రండి. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు శివాస్ అగ్రిటెక్. నా పేరు శివకుమార్. మీకు ఈరోజు నేను డ్రోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రోన్స్ డ్రోన్స్ వచ్చేసి డ్రోన్ అంటే డైనమికల్లీ రిమోట్లీ ఆపరేటెడ్ నావిగేషన్ ఎక్విప్మెంట్, డెఫినేషన్. ఓకే, డ్రోన్స్లో మెయిన్గా మూడు రకాలు. ఓకే, రోటర్ క్రాప్స్ ఒకటి, ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఒకటి, హైబ్రిడ్ వింగ్స్ విటాల్స్, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఓకే, ఈ రోటర్ వింగ్స్ అంటే సినిమాటిక్ డ్రోన్స్ అండ్ అగ్రికల్చర్ డ్రోన్స్, ఇవి రోటర్ వింగ్స్ అంటారు. వీటి వల్ల మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎక్కడ పడితే అంటే ఎక్కడ పడితే అక్కడ ల్యాండింగ్ చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ టేక్ ఆఫ్ చేసుకోవచ్చు. స్పేస్ అనేది తక్కువ ఆక్యుపై చేస్తుంది, మనం ఎక్కడికైనా కానీ ఈజీ క్యారీ ఫార్ చేసుకోవచ్చు. ఓకే, ఈ దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి దీనిలో మైనస్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటంటే దీనికి రోటర్స్ ఉండడం వల్ల మనకు బ్యాటరీ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా రైస్గా ఉంటుంది. దానివల్ల మనకు ఒక 10 to 15 minutes లేదా 5 to 10 minutes అంతవరకు మనకు బ్యాటరీ అనేది యూసేజ్ ఉంటుంది అనమాట. బ్యాటరీస్తో మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి, మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి, ఇవన్నీ సైకిల్ జరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు మైనస్ వచ్చేసి మనకు బ్యాటరీ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై మన రోటర్ కాఫ్టర్స్ అనేది మైనస్ పాయింట్. అది మనకు నెక్స్ట్ చూసుకుంటే ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇది సర్వేలెన్స్ ఫీల్డ్ లో యూజ్ చేస్తారు. మనకు సర్వేలెన్స్ ఫీల్డ్ లో అయితే మొత్తం అంటే సర్వే చేసుకోవడానికి, ఏమైనా ల్యాండింగ్ సర్వే చేసుకోవడానికి, లేదంటే ఏమన్నా వేరే సంథింగ్ ఏదైనా సర్వే ఫీల్డ్ ఎక్కువగా యూజ్ చేస్తారు వీటిని. వాటిలో వచ్చేసి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి మనం సర్వేస్కి మనకు చాలా వరకు బ్యాటరీ కన్జంప్షన్ చాలా తక్కువ వాటికి. ఎందుకు అంటే దానికి ఫిక్స్డ్ వింగ్స్ అటాక్ చేస్తూ ఉంటారు. బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ లెస్ అవుతుంది, అంటే రోటర్ క్రాప్స్ కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా తక్కువ. ఓకేనా, దట్స్ వై మనం అంటే మనకు ఫిక్స్డ్ వింగ్స్ లో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ కన్జంప్షన్ తక్కువ, ప్లస్ పని కూడా అదే వర్క్ చేస్తుంది. బట్ మైనస్ పాయింట్ అనేది తెలుసుకుందామా. మైనస్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ వింగ్ లో ప్రతిసారి ఎప్పుడు కావాలని ఎక్కడ టేక్ ఆఫ్ చేసుకోవాలని మనకు రన్వే అనేది ఖచ్చితంగా కావాలి. రన్వే అంటే మనకు ఫ్లైట్స్ దిగుతుండే కదా, రన్వే కూడా డిస్ప్లే చేస్తాం చూడండి. ఆ రన్వే అనేది ఖచ్చితంగా కావాలి మన ఫిక్స్డ్ వింగ్స్ లో మాత్రం. ఫిక్స్డ్ వింగ్స్ లో రన్వే అనేది ప్రతి చోట ఉండదు. దట్స్ వై దాంట్లో మైనస్ వచ్చేసి మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ వింగ్ కి రన్వే మనకు అందుబాటులో ఉండదు. ఓకే, దట్స్ వై దాంట్లో మైనస్ పాయింట్ అని. ఇంకోటి వచ్చేసి మనం హైబ్రిడ్ వింగ్ విటాల్స్, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్స్. ఓకే, వీటిలో ఈ పేరులోనే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మీన్స్ మనకి ఎక్కడైతే మన రోటర్ కాప్టర్స్ డిస్కస్ చేసినట్టు వర్టికల్ గా టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది. మనకి అంటే యూసేజ్ తక్కువ ఉంటుంది ప్లేస్ అనేది. మనకు రోటర్ కాప్టర్స్ లో ఏదైతే చెప్పామో అది దీంట్లో వర్తిస్తుంది. ప్లస్ వచ్చేసి ఇంకోటి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్స్. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వాటి గురించి కూడా మొత్తం A to Z దీంట్లో ఉంటుంది. అంటే రోటర్ కాప్టర్స్ ప్లస్ ఫిక్స్డ్ వింగ్స్ రెండు మెర్జ్ అయితే వచ్చినవి హైబ్రిడ్ వింగ్ వెహికల్స్. ఇట్ మీన్స్ మనకు దీంట్లో రోటర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ వింగ్స్ ఉంటాయి. మెయిన్ దీంట్లో మైనస్ అనేది లేదు, ఎందువల్ల చెప్తా చూడండి. రోటర్స్ ట్రస్ట్ బిల్డ్ చేస్తాయి. ఒక డ్రోన్ సర్టెన్ హైట్ తీసుకోవాలి, సర్టెన్ హైట్ తీసుకుపోయిన తర్వాత కొంచెం పుష్ చేస్తాయి. దాని తర్వాత ఫిక్స్డ్ వింగ్ అనేది